హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న ఖమ్మంలో అయితే అతి ఘనంగా కార్తీక దీపోత్సవం అయితే జరిగిందండి. చూడండి, చాలా మంది భక్తులు అయితే వచ్చారు. అలాగే ఈటీవీ వాళ్ళు ఈ ప్రోగ్రాం అయితే పెట్టారండి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతాపనాయ నమః, మహాధనుష్ఠాయుధాయ నమః, రాజ్ఞాయ నమః, చండకోదరే నమః, సదాశివాయ నమః. కూర్మము భూమి నుండి, అదే విధముగా వరాహము భూమిని. తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చాలా మంది పెద్దవాళ్ళు అయితే వచ్చారండి. ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది మహిళలు అయితే వచ్చారు. చూడండి, కార్తీక దీపోత్సవం చాలా ఘనంగా అయితే జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది, మనసుకు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరూ ఒకేసారి దీపాలు అయితే వెలిగించాము. భలే అనిపించిందండి, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. హరించుకొని వెళ్ళిపోతాయి. అంతటి మహా ఉత్కృష్టమైన పూలు, పండ్లు, తమలపాకులు ఇలాంటివేమీ అవసరం లేదు. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాంటప్పుడు పరమాత్మను సేవించేటువంటి తత్వం మనకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే పరమాత్మను దేవతలందరూ వచ్చి 7 రోజుల్లో పరీక్షణ్ మహారాజు మరణిస్తాడని భయపడుతున్నాడు కదా, ఆయనకి మరణం లేకుండా అమృతాన్ని ఇస్తాము, సుధనిస్తాము. కార్తీక దీప ప్రజ్వలన దీప పూజాఖ్యం. అయిపోతాయి అని మనకు అనేక పురాణాలు కూడా చెప్పినాయి. అందుకని దీపారాధన చాలా ఉత్కృష్టముగా చేయాలి అని మనకు పండితుల వారు కూడా చెప్పినారు. అలాంటి కార్యక్రమాన్ని మనం సామూహికంగా చేస్తూ ఉన్నాం. తల్లి చిన్న పొట్టలు దాచెని నెట్టులో ఉల్లనునాడించుటది ఎట్టులో కల్లలాయిది కనపడు పతి జీవిలో నేను నాదనుటకెవడో ఈ యజమానుడు. చూశారు కదా, అతి ఘనంగా అయితే మన ఖమ్మంలో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.